ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు గుర్తింపు తీసుకువచ్చి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని వైసీపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ డుంగవత్ రమేష్ నాయక్ అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో జిల్లా గిరిజన ప్రజా ప్రతినిధులు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ, మన గిరిజనులు ఐక్యతతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఉద్దేశంతో పుట్టపర్తి సాయి ఆరామం ప్రాంగణంలో మార్చి 10వ తేదీన నిర్వహించే వైసీపీ గిరిజన గర్జన సభకు జిల్లా నలుమూలల నుంచి గిరిజన కుటుంబ సభ్యులందరూ వేలాదిగా తరలివచ్చి సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ సభకు సత్యసాయి జిల్లాలోని 6 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్య నేతలను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుల్లాయప్ప నాయక్, గోరండ్ల జెడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్, ముదిగుబ్బ జెడ్పీటీసీ సేవే నాయక్, జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ తిరుపాల్ నాయక్ తదితర గిరిజన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నేను డుంగవత్ రమేష్ నాయక్. రీసెంట్గా వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఎస్టీ జోనల్ ఇన్ఛార్జ్గా, రాయలసీమ జిల్లా ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా అన్నలైనటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా అందరి సహకారాలతో మేమందరూ కూడా మార్చి 10వ తారీఖున వైసీపీ జనగర్జన అనేటువంటి ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం. ఈ ప్రోగ్రాం చేయడానికి రీజన్ ఏందబ్బా అంటే, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా మా ఎస్టీ సంబంధించినటువంటి జాతిని ఎవరికి కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గుర్తించి ఎన్నో పదవులు ఇప్పించారు, ఎన్నో పదవులు ఇచ్చారు. దాంతోపాటు నామినేటెడ్ పదవి అయినటువంటి పదవులు ఇచ్చారు. శ్రీశైలం సంబంధించిన బోర్డు మెంబర్ అయితేనేమి, లేదంటే తిరుపతికి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అయితేనేమి, ఎస్టీ కమిషనర్ మెంబర్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. మా జాతి సంబంధించినటువంటి గుర్తించినటువంటి ఏకైక సీఎమే జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని ఇంతగా గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా గిరిజన జాతులకు సంబంధించిన అందరికీ కూడా ఏకదాటిగా వచ్చి రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా కంపల్సరీ ఈ పుట్టపర్తి సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేలకి ప్లస్ ఒక ఎంపీని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆశతో మేమందరం కూడా గిరిజనందరూ కూడా ఏకధాటిగా అందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఎన్నైతే తాండాలు ఉన్నారో అన్ని తాండాల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని తాండాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లస్ ఎమ్మెల్యే అని చెప్పగానే ఎంత ఆదరణ వస్తుందంటే అంత ఆదరణ వస్తుంది. మేము అనుకున్న దానికంటే డబల్ సంబంధించినటువంటి పబ్లిక్ కూడా అందరూ వస్తారనుకుంటున్నాము, వస్తారు కూడా. రేపు 10వ తారీఖు నుంచి జరగబోయేటువంటి జనగర్జన అనేటువంటిది వైసీపీ జనగర్జన సంబంధించిన ప్రోగ్రామ్కి భారీ ఎత్తున వేలాది మంది తరలి వస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని మారుమూల ప్రాంతంలో మేము పోలేకపోతున్నాం కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా చేస్తున్నాం. దయచేసి గిరిజన సోదరులందరూ కూడా 10వ తారీఖు సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే శ్రీధర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి సాయి ఆరామం పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఉదయం 9 గంటలకి భారీ బహిరంగ సభ జరుగుతుంది. దయచేసి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రతి తాండా వాడ అందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం.